Good morning, friends. I am K. Kodeshwar Reddy, an aptitude trainer. This is important company recruitment process discuss చేద్దాం. TCS, Tata Consultancy Services. ఇండియాలో ఎక్కువ మందిని తీసుకునేది every year different colleges తో ప్లేస్మెంట్స్ తో అది TCS, Tata Consultancy Services. So every year nearly 4 lakhs members attempt అవుతారు TCS exam. ఇందులో 40,000 members కి వాళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో నెంబర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ 35 to 40,000. సో ఎవ్రీ ఇయర్ నియర్లీ 4 lakh స్టూడెంట్స్ ఈ టీసీఎస్ ఎగ్జామ్ అప్లై చేస్తారు. అసలు ఇంత బల్క్ రిక్రూట్ చేసుకునే టీసీఎస్ కంపెనీ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే టీసీఎస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి, ఏమేమి రూల్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మిస్ కాకండి. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకునేది, దానివల్ల లాభం ఏంటంటే ఎక్కువ మంది తీసుకుంటే కంపెనీ ఎప్పుడైనా సరే 1000 members లో 500 members తీసుకుంటారంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 1000 members లో 50 members తీసుకుంటామంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందుకనే మీ ప్రిపరేషన్ లెవెల్ కూడా టీసీఎస్ కి డిఫరెంట్ ఉండొచ్చు. సో అందుకనే ఈ వీడియో మిస్ కాకండి. సో ఇప్పుడు మనం టీసీఎస్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ది స్క్రీనింగ్ అప్లికేషన్స్. సో ఐ థింక్ వాళ్ళు TCS nextstep.com కానీ డిఫరెంట్ వెబ్సైట్ లో నుంచి వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేస్తారు. సో దే గివ్ డైరెక్ట్లీ లింక్ టు ద స్టూడెంట్స్ ఆర్ యూ కెన్ అప్లై త్రూ దట్ లింక్. సో మీరు నేను చాలా వీడియోస్ లో చెప్పినట్టు మనం ఏ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చినా సరే ఫస్ట్ 2-3 days లో అప్లై చేయండి, టీసీఎస్ ఎస్పెషల్లీ. సో టీసీఎస్ మంచి అవకాశం కాబట్టి మీకు టీసీఎస్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనౌన్స్ చేసిన 2-3 days లోపల మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమే వాళ్ళ దగ్గర ఇంటర్ అప్రూవ్ ఉంటుంది. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే చేయొచ్చు, కానీ బట్ అది చాలా ఇంపార్టెంట్. అందుకని రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు టీసీఎస్ కి చాలా కేర్ఫుల్ గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ అది టీసీఎస్ లో రెజ్యూమ్ అనేది. ఓకే, తర్వాత రిటన్ టెస్ట్. రిటన్ టెస్ట్ లో ఫౌండేషన్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది రౌండ్ 1 లో. అంటే ఇది బేసిక్ లెవెల్ ఉంటుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ 25 minutes 20 questions ఉంటాయి. సో 20 questions ని 25 minutes లో సాల్వ్ చేయాలి. నేను చాలా వీడియోస్ లో డిస్కస్ చేసినప్పుడు టైం ఎక్కువ ఉండి క్వశ్చన్స్ తక్కువ అనుకోండి, ఎగ్జామ్ ఈజీగా కష్టంగా ఉంటది. క్వశ్చన్స్ ఎక్కువ ఉండి టైం తక్కువ ఉంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కానీ టైం తక్కువ ఉంటుంది. అదే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండి టైం తక్కువ ఉంది అనుకోండి, ఈజీగా ఉంటుంది కానీ టైం సరిపోదు. అదే టైం చాలా ఉండి క్వశ్చన్స్ తక్కువ అనుకోండి, టైం చాలా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అదే మీడియం 20 questions 20 minutes అంటే మీడియం లెవెల్ ఉంటుంది. కానీ ఇక్కడ 20 questions 25 minutes మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ 1 minute కంటే ఎక్కువ ఇస్తారు. సో కొంచెం కష్టంగా ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ. ఈ న్యూమరికల్ ఎబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పర్సెంటేజెస్ ఎక్కువ, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎక్కువ. ఆ టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా యావరేజ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకన్. ఆర్ ఇంకొక ఫార్ములా 2xy by x plus y. ఈ 2xy by x plus y ఎప్పుడు పని చేస్తుంటే ఓన్లీ వెన్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో పర్సెంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, తర్వాత పర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబిలిటీ, మెన్సురేషన్. ఈ టీసీఎస్ లో ఈ న్యూమరికల్ ఎబిలిటీ 20 questions లో ఇంపార్టెంట్ టాపిక్స్ పర్సెంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ప్రాబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్, బోర్సన్స్, మెన్సురేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్. ఈ 10 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ 10 టాపిక్స్. తర్వాత ఇంగ్లీష్ కి వచ్చేసరికి 20 questions 25 minutes. కంపేర్ టు ఇన్ఫోసిస్ వర్బల్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. కంపేర్ టు దానికి కష్టమే, బట్ కంపేర్ టు ఇన్ఫోసిస్ వర్బల్ టీసీఎస్ కొంచెం ఈజీగా ఉంటుంది. 20 questions 25 minutes. ఈ 20 questions బేస్డ్ ఆన్ మాక్సిమం రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఎనాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇది ఈ టీసీఎస్ లో. ఓకేనా, ఇది. సో రోజు ఒక టీసీఎస్ వర్బల్ సెక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వర్బల్ రోజు ఒక టాపిక్ తీసుకుని ప్రిపేర్ కాండి, ఇది కూడా క్వాలిఫై కావచ్చు. సో రీజనింగ్ ఎబిలిటీ 20 questions 25 minutes. సో టోటల్ 75 minutes టైం ఉంటుంది ఫౌండేషన్ సెక్షన్. ఇందులో 65 questions ఉంటాయి. ఓకేనా, సో ఇందులో 25 questions 25 minutes అంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్కువ బిల్డ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ మినిమం 2 to 3 వస్తున్నాయి. డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్మెంట్స్. ఈ 5 టాపిక్స్ బాగా సీటింగ్ అరేంజ్మెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్స్ కన్క్లూజన్, బ్లడ్ రిలేషన్స్. అక్కడేమో 10 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను న్యూమరికల్ ఎబిలిటీ. ఇంకొక 5. ఈ 15 టాపిక్స్, ఈ 45 questions ఇంపార్టెంట్. ఇది ఫౌండేషన్ సెక్షన్. తర్వాత ఎమ్మటే అంటే మీరు రిజల్ట్ ఎమ్మటే రాదు, అదే అక్కడే అట్ ద సేమ్ టైం రౌండ్ 2 ఉంటుంది. అడ్వాన్స్ సెక్షన్ లో అడ్వాన్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. 15 questions 25 minutes మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు 1 question కి 1.5 minute కంటే ఎక్కువ ఇస్తారంటే
పైన టాపిక్సే కానీ కొంచెం లెవెల్ మారుతుంటది. ఓకేనా, ఎస్పెషల్లీ ప్రాబిలిటీ పర్మిటేజ్ కాంబినేషన్స్ కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచి ఇస్తుండ్రు. ప్రాబిలిటీ మీద పర్మిటేజ్ కాంబినేషన్స్ మీద బాగా చూడండి, అది పర్మిటేజ్ కాంబినేషన్స్ ప్రాబిలిటీ మీద ఎక్కువ డిఫికల్టీ ఇస్తారు. ఇందులో వర్బల్ లేదు మళ్ళీ అడ్వాన్స్ సెక్షన్ లో. తర్వాత అడ్వాన్స్డ్ కోడింగ్ 90 minutes 2 questions. అంటే చూడండి టైం కూడా ఎక్కువ ఇచ్చింది. క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఒకటి మీడియం ఉంటుంది, ఒకటి కష్టంగా ఉంటుంది టీసీఎస్ లో. అంటే ఒకటి అందరు చేయగలరు మీడియం లెవెల్ లో, ఒకటి కష్టంగా ఉంటుంది. ఇది రిటన్ టెస్ట్ కి వస్తే, సో వన్స్ అగైన్ రిటన్ టెస్ట్ లో 2 రకాల రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 ఫౌండేషన్ సెక్షన్, న్యూమరికల్ ఎబిలిటీ 20 questions, వర్బల్ ఎబిలిటీ 20 questions, రీజనింగ్ 25 questions. Total duration 75 minutes, 65 questions. You have to solve 65 questions within 75 minutes time. In numerical ability, percentages, time and distance, problems and trains, probability, permutations, combinations, mensuration, simple interest, compound interest, averages, number system. This topic important. Reasoning question emo blood relations, data interpretation, data sufficiency, statements and conclusions, sitting elements important. వర్బల్ కి వస్తేనేమో రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్, ఈ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది ఫౌండేషన్ సెక్షన్. ఇందులో మీరు క్వాలిఫై అయితే అంటే ఎమ్మటే రౌండ్ 2 ఉంటుంది. రౌండ్ 2 అడ్వాన్స్ సెక్షన్ ఉంటుంది. 15 questions ఉంటాయి, 25 minutes టైం. కొంచెం డిఫికల్ట్ పెంచుతారు అదే టాపిక్ మీద. ఎస్పెషల్లీ ప్రాబిలిటీ పర్మిటేజ్ కాంబినేషన్స్ మీద క్వశ్చన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఓకేనా, తర్వాత అడ్వాన్స్డ్ కోడింగ్ 90 minutes ఉంటుంది, 2 questions. ఒక కోడ్ ఈజీ చేయొచ్చు, ఇంకొక కోడ్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇందులో 3 ప్యాకేజ్ ఉంటాయి, ప్రైమ్, డిజిటల్, నింజా. సో నింజాకి వస్తే మీరు కొంచెం కోడింగ్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి కొంచెం ఫౌండేషన్ బాగా చేస్తే నింజా ప్యాకేజ్ ఇస్తారు. ఓకేనా, సో నింజా ప్యాకేజీ 3.36 అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి 3.53. ఇది నింజా. సో నింజాలో క్వాలిఫై కావాలంటే మీరు ఫౌండేషన్ సెక్షన్ బాగా చేసిండి, కొంచెం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఒకటి కానీ అందులో అంటే టెస్ట్ కేసెస్ మీకు నింజా వస్తుంది ఆఫర్. 3.36 బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి 3.53. కొంచెం ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేసి దాని ఏమంటారు ఫౌండేషన్ సెక్షన్ బాగా చేస్తే టీసెట్ డిజిటల్ వస్తుంది. సో ఇందులో టీసెట్ డిజిటల్ లో 7 lakhs బీటెక్ వాళ్ళకి, 7.3 lakhs ఎంటెక్ వాళ్ళకి. సో ఫౌండేషన్ సెక్షన్ బాగుండి అడ్వాన్స్ సెక్షన్ కొంచెం బాగా చేసి కోడింగ్ బాగా చేస్తే డిజిటల్ వస్తుంది. 2 కోర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫౌండేషన్ తర్వాత అడ్వాన్స్ బాగుంటే టీసీఎస్ ప్రైమ్ వస్తుంది, 9 lakhs అండ్ 11.5. ఇది డిఫరెంట్ రోల్స్. సో టీసీఎస్ నింజా బీటెక్ వాళ్ళు 3.36, డిజిటల్ 7 lakhs, ప్రైమ్ 9 lakhs. ఎంటెక్ వాళ్ళకి డిజిటల్ నార్మల్ 3.53, డిజిటల్ 7.3, ప్రైమ్ 11.5. సో ఎక్కువ మంది తర్వాత ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏముంటుందంటే మీరు బాగా చూడండి, టీసీఎస్ లో నింజా సెలెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం నార్మల్ బేసిక్ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగి కొంచెం హెచ్ఆర్ అడిగి నింజా ఆఫర్ ఇస్తుంది ఎక్కువ మందిని. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇతను రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యారంటే మాక్సిమం ఇతనికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని చెప్పి నింజా ఆఫర్ ఈజీగా ఇస్తుండ్రు. అయితే డిజిటల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే కొంచెం కోడింగ్ లెవెల్స్ పెంచుతారు హెచ్ఆర్ టీఆర్ లో, తర్వాత ప్రోగ్రామ్స్ కానీ టెక్నికల్ అడుగుతారు. ప్రైమ్ వాళ్ళకు ఛాలెంజ్ ఏముందంటే ఈ వ్యక్తి ప్రైమ్ లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంటర్వ్యూ చాలా టఫ్ ఉంటుంది. ఎవరైతే ప్రైమ్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఇంటర్వ్యూ అనేది బాగా ప్రిపేర్ కండి. ఐ మీన్ ప్రైమ్ సెలెక్ట్ కావద్దని కాదు, సెలెక్ట్ అయితే ఒక 1 week 10 days ముందు మీరు డే అండ్ నైట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో కొంచెం ఎవరికైతే డిజిటల్ నింజా కంటే కొంచెం బాగా ప్రిపేర్ అయితే 11 lakhs వస్తాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి 9 lakhs. ఈ 3.36 9 lakhs ఇంటూ 3 అంటే మీరు చేసే హార్డ్ వర్క్ కూడా, హార్డ్ వర్క్ మీన్స్ స్మార్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలి, కానీ ఆ స్మార్ట్ వర్క్ అనేది 3x టైమ్స్ ఉండాలి. ఎందుకంటే ఇతనికంటే మీరు 3x టైమ్స్ ప్యాకేజ్ వస్తుంది కాబట్టి మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా అదే లెవెల్ ఉండాలి. అందుకని ప్రైమ్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ప్రైమ్ లో సెలెక్ట్ అయితే మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది నింజా వాళ్ళకంటే 3x టైమ్స్ ఎక్కువ ఉంటే మీరు ప్రైమ్ వస్తుంది. ప్రైమ్ వస్తే లాభం ఏంటంటే ఈ 3.6 నుంచి 9 lakhs కావాలంటే దాదాపు 4-5 years పడుతుంది. మీ లైఫ్ లో 4-5 years సేవ్ చేసినట్టు. అందుకనే బాగా యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్ బాగా వస్తే ప్రైమ్ సెలెక్ట్ అవుతారు. మీరు ఎప్పుడైతే టెస్ట్ రాసి మేము సెలెక్ట్ అవుతామనుకున్న కాన్ఫిడెన్స్ ఉంటే ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇంటర్వ్యూలో ఏముంటుంది టెక్నికల్, హెచ్ఆర్. టెక్నికల్ ఏముంటాయి కోడింగ్, ప్రాజెక్ట్, తర్వాత టెక్నికల్ సబ్జెక్ట్స్. ఈ బాగా ప్రాక్టీస్ చేయగలిగితే వన్స్ మీరు ప్రైమ్ లో సెలెక్ట్ అయ్యారంటే 9 lakhs ప్యాకేజ్ తోటి మీ లైఫ్ గ్రోత్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ లో ఉంటుంది, నాట్ లీనియర్ గా. సో ఇది టీసీఎస్ అనేది మంచి అవకాశం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎందుకు ఇది ఒక్క వీడియో చెప్తున్నానంటే ఈ టీసీఎస్ అనేది జాబ్ రావడానికి
చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకనే ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అవసరము, మనం కొంచెం ప్రిపరేషన్ పెడితే రెండింటి మ్యాచ్ అయ్యి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ జాబ్ మీద చూసుకుని ఏ కంపెనీస్ కూడా ఈజీ ట్రై చేయొచ్చు కాన్ఫిడెన్స్ తో. అందుకని ఈ వీడియో మిస్ కాకండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వన్స్ వస్తే. సో అన్ని కంపెనీస్ లాగానే టీసీఎస్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ 2-3 days లో అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. సో రిటన్ టెస్ట్ ఉంటుంది, 2 rounds ఉంటాయి. ఫౌండేషన్ సెక్షన్, అడ్వాన్స్ సెక్షన్. ఫౌండేషన్ సెక్షన్ 75 minutes, అడ్వాన్స్ సెక్షన్ 105 minutes. తర్వాత మీరు చేసే పర్ఫార్మెన్స్ ని బట్టి నార్మల్ ఫౌండేషన్ సెక్షన్ బాగా చేస్తే నింజా ఇస్తారు, ఫౌండేషన్ బాగుండి కోడింగ్ బాగుంటే డిజిటల్ ఇస్తారు, ఫౌండేషన్ అడ్వాన్స్డ్ కోడింగ్ బాగుంటే ప్రైమ్ ఇస్తారు. నింజా ప్యాకేజ్ 3.36, డిజిటల్ 7 lakhs, 9 lakhs per ప్రైమ్. ఇది బీటెక్ వాళ్ళకి. ఎంటెక్ వాళ్ళకి 3.53 నింజా, 7.3 డిజిటల్, 11.5 ప్రైమ్. ఓకేనా? సో మంచి అవకాశం ఇది టీసీఎస్. అందుకని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ డిస్కస్ చేసినాం. ఫస్ట్ ఇన్ఫోసిస్ అయిపోయింది, సెకండ్ ఎల్టీ మైంట్రీ అయింది, థర్డ్ కాగ్నిజెంట్ అయింది, ఫోర్త్ హెచ్సిఎల్ అయింది. ఇది 5th కంపెనీ టీసీఎస్. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ కార్పొరేట్ ట్రైనింగ్ సిరీస్ లో 5 కంపెనీ డిస్కస్ చేసినాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, కాగ్నిజెంట్. ఓకేనా? సో ఇలా ఈ 5 కంపెనీస్ యొక్క కంపెనీ డిస్కస్ చేసినాం. సో రాబోయే కమింగ్ వీడియోస్ లో డిఫరెంట్ కంపెనీస్ కూడా డిస్కస్ చేస్తుంటాం. ఈ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ మీకు అనుకోవచ్చు, ఎందుకు కంపెనీస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే, కంపెనీస్ యొక్క ప్యాటర్న్ మీకు ఆల్రెడీ ఉంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఆ కంపెనీకి అనుగుణంగా మార్చుకోవచ్చు. అందుకనే ఈ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ చేస్తున్నాం. సో ఇలా మా షార్ట్ కట్స్ కానీ మా ప్యాటర్న్స్ కానీ మీకు నచ్చితే మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. Like, share and subscribe. Hit the bell icon for more updates.